శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9493412011. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై 23 మంగళవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఈరోజు గతంలో పెట్టిన పెట్టుబడుల మూలంగా ఆదాయం కలిసొస్తుంది. నిరంతర అధ్యయనంపై దృష్టి పెట్టండి. కొన్ని విషయాలు మర్చిపోవచ్చు, కాబట్టి మీరు దాన్ని రాసి గుర్తుంచుకుంటే మంచిది. కుటుంబంలో ఒకరికొకరు సాయపడాలి. కుటుంబ సభ్యుల మధ్య బంధం ఎంత మెరుగ్గా ఉంటే అంత దృఢంగా ఉంటుంది. మీరు ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చు, కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మెయిల్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ముఖ్యమైన మెయిల్ కనిపించకుండా పోయి తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టనివ్వద్దు. ఇక పెట్టుబడుల మూలంగా ఆదాయం కలిసొస్తుంది. అనుకూల ఫలితాలు వస్తాయి. తలపెట్టిన ప్రయాణాలు సాఫీగా కొనసాగుతాయి. లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కళాకారులకు ఆదాయం సమకూరుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో బరువు బాధ్యతలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు కాస్త ఆలస్యమైనా చేతికి అందుతుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చుపై నియంత్రణ కొనసాగిస్తారు. ఏకాగ్రతపై దృష్టి పెట్టండి. ఇక ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రభుత్వ పనుల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. మనోబలం సదా రక్షిస్తుంది. ఇక చాకచక్యంగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో సమయానుకూలత బాగుంటుంది. ఖర్చుపై నియంత్రణ కొనసాగిస్తారు. ఏకాగ్రతతో పనులు చక్కబెడతారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలుంటాయి. ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపార బలం విశేషంగా ఉంది. పలు మార్గాల్లో కలిసొస్తుంది. ధనధాన్య లాభం ఉంటుంది. స్వల్ప ప్రయత్నంలోనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. సమాజానికి మేలు చేసే పనులు చేపడతారు. ఈరోజు ఏదైనా ముఖ్య మీటింగ్ ఉంటే టాపిక్ ప్రకారం ప్రిపరేషన్ పూర్తి చేయండి. సంస్థ పట్ల నిజాయితీ చాలా ముఖ్యం. మీరు మీ వ్యాపార స్థలంలో అనవసర కోపానికి దూరంగా ఉంటే మంచిది. వ్యాపారంలో లాభాలుంటాయి. మీరు మీ సర్కిల్ని వ్యక్తులందరినీ కలవలేకపోతే ఫోన్లో సన్నిహితంగా ఉండండి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద అధమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం, ఇష్టదేవతను స్మరిస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.